హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టి కొత్తగా ఏదో ట్రై చేద్దామని మేమే ఎగ్ కర్రీ చేసుకున్నాం. సో ఇప్పుడు ల్యాగ్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఎలాంటి వంట స్టార్ట్ చేయాలన్నా మనం మొదట చేయాల్సిన పని ఏంటి? వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వెంటనే ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇంకో పక్క ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ కొద్దిగా పోసుకొని కొంచెం సేపు వెయిట్ చేయాలి. దాని తర్వాత తాలింపు గింజల్ని వేసుకొని అవి బాగా చిట్పట్ 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 అన్ని వేగాక ఒక నిమిషం ఆ కరివేపాకుని మనం వేసే ముందు వాష్ చేయాలిగా మరి. సో వాష్ చేసిన కరివేపాకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందులో వేసేసేయాలి. దాన్ని కొంచెం అటు ఇటు వేగించాక అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చిని వేయాలి. మీకు ఓపిక ఉన్నంత వరకు తిప్పి తిప్పి విప్పి చేయడం కాకుండా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఓపిక ఎక్కువని కాదు, కానీ ఎలాగైతే టీలో రంగు, రుచి, చిక్కదనం అన్నీ అవసరమో అది ప్రతి వంటలో ఉండాలిగా మరి. అలా ఉంటేనే మనం తృప్తిగా తినగలుగుతాం. ఫైనల్గా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసి తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్లీ మేము ఒక పెద్ద మిస్టేక్ చేసాము. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాము. అదేంటంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాము. సో ఈ టైంలో మాకు గుర్తొచ్చేసింది. అట్లీస్ట్ ఇప్పుడైనా గుర్తొచ్చింది. సో పక్కనే కొంచెం వేసి అట్లా ఇట్లా మిక్స్ చేసి వేసాము. లాస్ట్లో అనుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుందేమో, పచ్చివాసన పోకపోతే అనుకుంటా ఉన్నాము. బట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం సూపర్ వచ్చింది. ఈ టైంలో కొంచెం పసుపు వేసుకొని అటు ఇటు మిక్స్ చేసి ఒక 5 to 10 minutes మూత పెట్టేసి వదిలేయండి. సో 5 to 10 minutes తర్వాత ఇలా ఉంది. సో ఇప్పుడు మనం 1 by 1 మిగతా పౌడర్స్ కూడా వేసుకోవాలి. అవేంటో మనకు తెలుసు కదా. చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంకా కొరియాండర్ పౌడర్ అన్నీ మనకి కొంచెం కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసుకుందాం. అప్పుడు కొంచెం వాటర్ పోసామంటే గ్రేవీగా వస్తుంది. మరీ ఇలా ఉంటే మనం అన్నంలో తినలేం కదా. సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈలోపు ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయాయి. సో వాటిని ఆ తొక్కంతా తీసేసి వాటికి కత్తితో బాగా ఘాట్లు పెడదాం. ఆ ఘాట్లు పెట్టామంటే ఘాట్లు పెడితే ఆ కర్రీలో గ్రేవీ అంతా ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. మేమైతే ఇలాగే చేస్తాం. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ ఇలాగే పెట్టుకుంటారు అనుకుంటా. మేమైతే 3 members ఉన్నాము. బట్ ఎగ్స్ మాత్రం 5 తీసుకున్నాం. ఎందుకో తెలుసా? మా బ్యాచ్లో ఒక పిల్ల ఉంది, 2 eggs తినిద్ది. పీజీలో కూడా అంతే. పీజీలో వెన్స్డే ఎగ్ చేస్తారు కదా, అప్పుడు కానీ అంతే 2 eggs వేయించుకుంటుంది. ఆ పిల్ల వెళ్ళి అడగగానే వాళ్ళు వేసేస్తారు. మేము అడిగితే వెయ్యరు, మళ్ళీ ఫేస్ వాల్యూ. సో ఆ అమ్మాయికి 2 eggs, నాకు ఇంకొక అమ్మాయికి 3 eggs, 1.5 ఇలా ఎగ్స్ వేసుకున్నాక అందులో కర్రీని కొంచెం ఇలా అంటే ఆ గ్రేవీ అంతా ఎగ్స్లోకి పోయి బాగుంటుంది. అప్పుడే టేస్ట్ వస్తుంది. సో తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 minutes వదిలేద్దాం దీన్ని, ఓకేనా? సో లాస్ట్లో కొత్తిమీర ముఖ్యం బిగులు. సో కొత్తిమీర వాష్ చేసుకొని ఇలా చల్లేయండి. తర్వాత మూత పెట్టి ఇంకో 5 minutes వెయిట్ చేసామంటే టేస్టీ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నం పెట్టుకొచ్చుకొని గబా సర్వ్ చేసేసుకుందాం, ఓకేనా? సర్వ్ చేస్తుంటే ఆ గరిటికి కర్రీ రావట్లేదు. చాలా కష్టపడ్డాం ఆ కర్రీని ప్లేట్లోకి వేయటానికి. సో ఎలాగోలాగా ఒక అమ్మాయి వేసేసింది. వేసుకున్నాక ఇంకేముంది, టేస్ట్ చేయటమే. వేడి అన్నంలో ఎగ్ టమాటా కర్రీ వేరే లెవెల్. పీజీలో ఉంటున్నప్పుడు మన చేత్తో మనం వంట చేసుకొని తింటుంటే అది అమృతంలో ఉంటుంది. అమృతంలో లేకపోయినా మనం అలా ఫీల్ అవుతాం, ఎందుకంటే మన సొంత చేతులతో చేసుకున్నాం కదా. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా బ్యాచ్లో వీళ్ళిద్దరూ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అన్నమాట. సో టేస్ట్ ఎలా ఉందో వీళ్ళు చెప్తారు.
వాళ్ళకైతే బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఏం తినలేదు, నేను కూడా తినలేదు. మార్నింగ్ నుంచి తినలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ తింటే ఆ టేస్ట్ సూపర్గానే ఉంటుంది.